హానెస్ట్గా గుండెల మీద చేసుకుని ఒకే ఒక కామెంట్ చేయండి. రాజాసాబ్ సినిమా విషయంలో తప్పు ఎవరిది? ప్రభాస్ది, మారుతిది, ఇంకెవరిదన్నా ఉందా మూడో పేరు? మీ దృష్టిలో రాజాసాబ్ రిజల్ట్ విషయంలో తప్పు ఎవరిది? ప్రభాస్ది, మారుతిది, రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కామెంట్ చేస్తారు. యూట్యూబ్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో తేలిపోలేదు దెబ్బతో. కనీసం 3000 కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యూట్యూబ్ మొత్తం మీద 3000 మంది కూడా ఉంటారు ప్రభాస్ ఫ్యాన్స్. ఎవరిదైనా తప్పు కావచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ నిజం ఒప్పుకోవాలి. ఆదిపురుష్ లాంటి సినిమా తీస్తే ఓమరావుద్ది ఎంత తప్పు ఉందో ప్రభాస్ది కూడా అంతే ఉందని నేనైతే అంటా. మరి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఒప్పుకుంటే వాళ్ళు ఉండరు దాని మీద. సో మరి ఈ సినిమా విషయంలో ఎవరిది తప్పు? ప్రభాస్ది, మారుతిది, ఇద్దరిది, రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. కనీసం 3000 కామెంట్లు టార్గెట్. యూట్యూబ్ మొత్తం మీద ఖచ్చితంగా ఉంటారు. ప్రభాస్ ఫ్యాన్స్ లక్షల్లో ఉంటారు. సో ఒక 3000 కామెంట్లు చూద్దాం ఎంతమంది ఇస్తారు. రాజాసాబ్ సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ అంటే పక్కన సినిమాలు నారీ నారీ నడుముర, శర్వానంద్ సినిమా, నవీన్ పోల్శెట్టి సినిమా, చిరంజీవి సినిమా, ఇవి కూడా ఆడుతుంటాయి. సీనియర్ హీరోలకు పెద్ద మార్కెట్ లేదు ఈ రోజుల్లో. నవీన్ పోల్శెట్టి, శర్వానంద్ పెద్ద మార్కెట్ లేదు. రవితేజకి అసలు మార్కెటే లేదు, మొత్తం ఢమాల్ అయిపోయింది. అలాంటి సినిమాలు కూడా ఎంతో కొంత ఆడుతూ బ్రేక్ ఈవెన్కి దగ్గర అవుతున్నాయి. ఈ 3 బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయినాయి. మనశంకర్ వరప్రసాద్ బ్రేక్ ఈవెన్ అయిపోయి బ్లాక్ బస్టర్ వైపు వెళ్ళిపోయింది. అండ్ నారీ నారీ నడుముర బ్రేక్ ఈవెన్ అయిపోయింది, సూపర్ హిట్ వైపు వెళ్తుంది. నవీన్ పోల్శెట్టి సినిమా కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది, హిట్ మార్క్ వైపు వెళ్తుంది. రవితేజ సినిమా దగ్గరికి వచ్చింది, మేము మార్జినల్ హిట్ అవుద్ది లేదా ఫ్లాప్ అయ్యి అయిపోద్ది. రాజాసాబ్ కూడా రికవర్ చేసింది, బట్ పెద్ద హీరో కాబట్టి 190-200 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంటుంది కాబట్టి అవ్వదు. 55% రికవరీ చేసింది. ఆ సినిమాలు తీసుకున్న దాంట్లో ధీటుగానే ఇది కూడా కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ప్రభాస్ వల్ల అదే మంచి స్టోరీ, మంచి కంటెంట్ పడి ఉంటే 55% రికవరీ చేస్తేనే ఆ లెవెల్లో చేసిందంటే 100% చేస్తే బడా బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో ఈ బాధలో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. వీళ్ళకు ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే సలార్ 2కి సంబంధించి ఒక టీజర్ని ఈ నెల లేదా వచ్చే నెల రిలీజ్ చేయడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. సో మరి అడగచ్చు చాలామంది, డ్రాగన్ షూటింగ్లో ఉన్నాడు, అసలు దీని గురించి ఎందుకు పట్టించుకుంటాడు అని. ది మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఏదైనా ఉందంటే ఇండియాలో సీక్వెల్ పుష్ప. నా దృష్టిలో అయితే పుష్ప 2 కంటే సలార్ 2. ఎందుకంటే ప్రభాస్ని ఆ లెవెల్లో యష్ని చూపిస్తేనే కేజీఎఫ్లో మనం పిచ్చెక్కిపోయాం. అట్లాంటిది ప్రభాస్ని ఆ లెవెల్లో చూపించినప్పుడు గూజ్ బంప్స్ మెంటల్ ఎక్కిపోయాం. నెట్ఫ్లిక్స్లో మోస్ట్ రిపీటెడ్ మూవీ అది సలార్. మనం పెద్ద పెద్ద టీవీలో, ఇళ్లలో ఉన్న పెద్ద పెద్ద టీవీలో పెద్ద పెద్ద సౌండ్ బాక్స్లో పెట్టుకుని చూస్తాం ఆ సినిమా. సో దాని సీక్వెల్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో అయితే ప్రశాంత్ నీల్ యొక్క ప్లాన్ ఏంటంటే సలార్ 2 టీజర్ వదిలి ఆ తర్వాత డ్రాగన్ 2 యొక్క ప్రమోషన్ స్టార్ట్ చేస్తే ఈ హైప్ ఆ హైప్ కలిపి ఒక డ్రాగన్ 2కి బాగా హెల్ప్ అవుతుంది కదా అనే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్టు తెలుస్తుంది. అందువల్ల ఈ రకమైన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా ఒక డిస్కషన్ తప్ప ఎక్కడ మనకి స్ట్రాంగ్ అఫీషియల్ రిలీజ్ లేదు ప్రొడ్యూసర్ నుంచి కానీ డైరెక్టర్ నుంచి కానీ. మనకు కూడా పర్సనల్ లెవెల్లో ఎక్కడ స్ట్రాంగ్ సోర్స్ ఇన్పు కూడా లేదు. బట్ ఈ ప్లానింగ్ వేస్తున్నాడు ప్రశాంత్ నీల్ అనే టాక్ మాత్రం నడుస్తుంది. సో మరి మీరేమంటారు? సలార్ 2 టీజర్ ఫస్ట్ రిలీజ్ చేసిన తర్వాత డ్రాగన్ సినిమా రిలీజ్ చేయాలా? వద్దు, డ్రాగన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సలార్ వైపు వెళ్ళాలా? యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.